పాపం బరువుగా ఉంటుందండి. నేను ఎలా రాసుకున్నాను, చేసేటప్పుడు సులువండి, చేసిన తర్వాత బరువండి. యేసయ్యే గురువండి. ప్రియులరా, చేసేటప్పుడు చాలా సులువు, పాపం చాలా తేలిగ్గా ఉంటుంది. చేసిన తర్వాత మహాభారంగా ఉంటుంది. అందుకే యేసేమన్నాడు తెలుసా? ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు. ఏ భారం అది? ఆ పాప భారంలోనే అన్ని భారాలు ఉంటాయి. అప్పుడు దేవుని బిడ్డలారా 38:4 అందుకే కీర్తనాకారుడు అంటున్నాడు, ఏమని తెలుసా? నా దోషములు నా తల మీదగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. తమ్ముళ్ళు, చేసేటప్పుడు చాలా సులువు, పాపం చాలా తేలిగ్గా ఉంటుంది. చేసిన తర్వాత అది మహాబరువు, నువ్వు మొయ్యలేకపోతూ ఉంటావు దాన్ని. జీసస్ విత్ హిస్ డెత్ paid the penalty in full to the divine justice for all the sins a believer can commit. ఒక విశ్వాసి తను తన జీవితంలో చేసిన పాపాలన్నిటికీ ఎంత పెనాల్టీ అయితే కట్టాలో అంత పెనాల్టీ తన మరణం ద్వారా ఆ దైవ న్యాయానికి, ఆ డివైన్ జస్టిస్కి ప్రభు వేళ చెల్లించేశాడు. కాబట్టి మనల్ని ఇక ఏది నాశనము, నా పాపము, నాతో నీవు పాపివని చెప్పినప్పుడు నా జవాబు ఏంటో తెలుసా? ఎస్, నేను పాపినే, కానీ యేసయ్య నా కోసం మరణించాడు. దేవునికి స్తోత్రం. నా పాపము, సాతాను, లోకము, నువ్వు పాపివిరా క్రీస్తోస్తం అని చెప్పినప్పుడు నా జవాబు ఏంటంటే ఎస్, నేను పాపిని, కానీ యేసయ్య నా కొరకు మరణించాడు. అప్పుడు దేవుని బిడ్డలారా, నా పాపాన్ని చూసుకున్నప్పుడే నాకు అనిపిస్తుంది, ప్రపంచంలో బహుశా ఎటువంటి ప్రాయశ్చిత్తము కూడా నా పాపము నుంచి నన్ను విడిపించడానికి సరిపోదేమో అని. కానీ యేసయ్య శిలువను చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, బహుశా ప్రపంచంలో ఎంత గొప్ప పాపమైనా ఈ ప్రాయశ్చిత్తం ముందు నిలబడడానికి సరిపోదేమో అని అనిపిస్తుంది. అప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు శిలువలో మన పాపముల కొరకు చేసిన ప్రాయశ్చిత్తము ఎంత ఉన్నతమైనదేనంటే, ఒకవేళ ఊహించుకోండి, మన పాపములు ఎవరెస్ట్ శిఖరం అంత గొప్పవనుకోండి, ఆయన శిలువ మరణము పసిఫిక్ సముద్రం అంత లోతైంది. ఎవరెస్ట్ శిఖరమునంట పసిఫిక్ మహాసముద్రంలో తీసుకెళ్ళి పెడితేనంట మునిగిపోద్దంట. ఆ సముద్రం అంతా లోతైనదంట. అది ఎంత లోతైనదంటే, ప్రపంచంలో అత్యంత ఎత్తైనటువంటి ఎవరెస్ట్ శిఖరమును కూడా ముంచేసే అంత లోతైంది. యేసయ్య శిలువ మరణము ఎంత గొప్పదంటే, ఎంత గొప్ప శిఖరమైపోయిన నీ పాపములైనా సరే అవి యేసయ్య మరణములో మునిగిపోయింది. దేవునికి స్తోత్రం. మునిగిపోయాక పర్వతం కనిపిస్తుందండి? నీ పాపం కూడా యేసయ్య శిలువ మరణంలో ఇంకా కనిపించడం లేదు. దేవునికి స్తోత్రం. నీ విశ్వాసానికి మొట్టమొదటి స్తంభం ఏంటో తెలుసా? నీ విశ్వాసాన్ని నిన్ను కానీ ఏ శాపమైనా, పాపమైనా, అపవాది అయినా, కిందున్నవైనా, పైన ఉన్నవైనా, ఎక్కడున్నవైనా, అధికారులైనా, ఎవరైనా సరే నాశనం చేయలేరు అంటానికి బలమైనటువంటి కారణం ఎవరో తెలుసా? యేసయ్య మరణమే. యేసయ్య మరణం. రోమపత్రిక 8:33 దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. నువ్వు నిజమైన ప్రభు విశ్వాసివైతే, నువ్వు నిజముగా ప్రభుని విశ్వసించుచున్న వాడవైతే, మన విశ్వాసము మనల్ని సిగ్గుపరచదు అని నమ్మడానికి మొదటి కారణము ఆయన మరణం. చంపడానికి తోడేళ్ళని ఒక పిల్లవాడిని చుట్టుముట్టినప్పుడు ఎలా ఉంటుందో ఆ పిల్లవాడి పరిస్థితి, ఆ చిన్న పిల్లవాడి పరిస్థితి, ఒంటరిగా ఉన్న అలాగున నా పాపాలన్నీ కూడా నా చుట్టూరు నన్ను చంపడానికి, నన్ను నాశనం చేయడానికి నా చుట్టూరు పొంచి ఉన్నప్పుడు నన్ను నశించకుండా కాపాడింది ఏంటి అని అంటే యేసయ్య మరణం. దేవునికి స్తోత్రం. ఓ యేసయ్య మరణము, యేసు ప్రభు శిలువ దగ్గర ఎంత సురక్షితంగా మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం. ద సేఫ్టీ, ద సెక్యూరిటీ that we have today is because of Calvary. యేసు ప్రభు శిలువను బట్టి మనకెంత సురక్షితము అయినటువంటి విశ్వాస జీవితము మనము కలిగి ఉన్నాం. The blood of Jesus Christ cleanses us from all sins.